బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సమావేశాలు జరగనున్నాయి. అంతేకాదు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో భేటీ కానున్నారు సీఎం రేవంత్. పెట్టుబడులపై నిర్వహించే కీలక సమావేశాల్లో కూడా సీఎం రేవంత్ పాల్గొంటారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్ లో అందిస్తారు. వాసు, వస్తున్న నేడు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్తున్నారు. ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే ప్రధానంగా పలువురు కేంద్ర మంత్రుల సమయం కూడినట్టుగా తెలుస్తా ఉంది. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు, మరోపక్క కీలక అధికారులు కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే బనకచెర్ల తెలంగాణ ఎంపీలతో కలిసి బనకచెర్ల అంశం పైన కూడా టీఆర్ పార్టీలను కలవబోతా ఉన్నారు. బనకచెర్లపై రాష్ట్ర వైఖరిని కూడా కేంద్రానికి వివరించేందుకు సీఎం బృందం అయితే ప్రస్తుతం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీలో ఏదైతే ఈ రోజు సచివాలయంలో జరిగేటువంటి అఖిలపక్ష ఎంపీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా కొంతమంది ఎంపీలతో కలిసి రేపు టీఆర్ పార్టీలకు బనకచెర్ల పైన తెలంగాణ రాష్ట్ర వైఖరిని వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇతర కేంద్ర మంత్రులు కూడా కలవబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన వినతి పత్రం సమర్పించే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత 2 రోజుల పర్యటన నేపథ్యంలో కూడా తర్వాత రోజు ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా గ్లోబల్ చేంజ్ అనేటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. పెట్టుబడులపై కీలక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి పర్యటనలో కూడా బనకచెర్ల అంశంతో పాటు తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు మరోపక్క విదేశీ పెట్టుబడుల అంశానికి సంబంధించి కూడా ఒక 3 కీలకమైనటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సచివాలయంలో జరిగేటువంటి అఖిలపక్ష ఎంపీల సమావేశం తర్వాత ఆయన ఈ రోజు రాత్రి ఢిల్లీ బయలుదేరే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.